సురేష్, ఏంటి కస్టమర్స్ ఎవరూ లేరు? ఎటు చూసినా ఖాళీగా ఉందేంటి? ఏంటి సంగతి? మేము కూడా కస్టమర్స్ వస్తారని ఎదురు చూస్తున్నాం సార్. అసలు ఎదురు చూడాల్సినంత పరిస్థితిలో ఉందా మన హోటల్? ఎప్పుడు ఉండే ఫ్లోటింగ్ క్రౌడ్ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. నిజానికి ఈరోజు ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండాలి. కస్టమర్స్ రావడం లేదంటే బయట ఏమైనా క్లోజ్డ్ అని బోర్డు పెట్టారా ఏంటి? అదేం లేదు సార్. మరి మన హోటల్కి కస్టమర్స్ ఎందుకు రానట్టు? సార్ అంటే అది కారణం తెలుసా లేదా? కరెక్ట్గా చెప్పండి. చెప్తే మీరేమనుకుంటారో ఏమో సార్. నేనేం అనుకోను, అదేంటో చెప్పండి. ఏం లేదు సార్, రాజేశ్వరి విలాస్ వల్ల మన హోటల్ మీద కొంచెం ప్రభావం ఉందని మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు కూడా అదే జరిగింది. వాట్? రాజేశ్వరి విలాస్ ప్రభావమా? ఇంకా అది ఎక్కడుంది? క్లోజ్ అయింది కదా. రాజేశ్వరి విలాస్ క్లోజ్ అయిపోయిన మాట నిజమే సార్. అయినా కూడా అక్కడ వంటలు ఆగలేదు సార్. వాటిని వడ్డించడాలు ఆగలేదు. అసలు మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు? రాజేశ్వరి విలాస్ తలుపులకైతే తాళాలు వేయగలిగారు, కానీ ఈశ్వర్ గారి చేతుల్ని ఎవరూ ఆపలేరు కదా సార్. లోపలికి వస్తూ ఆ హోటల్ వైపు చూడలేదనుకుంటాను. ఒక్కసారి రాజేశ్వరి విలాస్ని చూడండి సార్. అమ్మ, ప్లేస్ మారినా నువ్వు పెట్టే ఫుడ్లో క్వాలిటీ మారలేదు. పెట్టే ప్లేస్తో ఏముందండి, వండే చెయ్యి అంత గొప్పదైనప్పుడు. కరెక్ట్గా చెప్పారు. అయినా ఆ అధికారులు రాజేశ్వరి విలాస్ తలుపులకి తాళాలు వేయగలిగారు, కానీ ఈశ్వరి చేతులకి సంఖ్యలు వేయలేరుగా. నువ్వేం దిగులు పడకమ్మా, నీ చేతి వంట అద్భుతం. రుచిగా వండుతుంది, తక్కువ రేటుకు కడుపు నిండా అన్నం పెడుతుంది. ఇలాంటి అమ్మాయి హోటల్ మీద ఎవరు కక్ష పెట్టుకున్నారో తెలియట్లేదు. ఇంకెవరు? వాళ్ళ ఆయన ఉన్నాడుగా, రుద్రనీలకంట, అతనే. అవునా? అయితే నేను విన్న పుకారు నిజమే అన్నమాట. భార్యకు పేరొస్తుందంటే భర్త సంతోషపడాలి గాని ఇలా కక్ష పెట్టుకోవడం ఏంటో. కక్ష పెట్టుకోవడం ఏంటి? కారాలు మీరాలు నూరుతున్నాడంట, అందుకే కదా ఏకంగా హోటల్ ముయించేశాడు. ఈ దెబ్బతో ఈశ్వరి నోరు మూసుకుని ఇంట్లో పడుంటుంది అనుకున్నాను. ఇలా తోక తొక్కిన పాముల బుసలు కొడుతుంది అనుకోలేదు. చాచా, ఇక్కడ కాసేపు చూసుకోండి.
ఏంటి ఇలా వచ్చారు? నా చేతి వంట రుచి చూసిపోదామని వచ్చారా? నువ్వు చేసే పని చాలా చెత్తగా ఉందని చెప్పడానికి వచ్చాను. మీ దృష్టిలో ఇది చెత్త పని అయి ఉండొచ్చు, కానీ నా దృష్టిలో ఉత్తమమైన పనే. ఏంటి అంత ఉత్తమంగా నువ్వు చేసే పని? మా అమ్మ ఆశయం కోసం కష్టపడుతున్నాను. రాజేశ్వరి విలాస్కి ఉన్న పేరుని నిలబెడుతున్నాను. ఆశయం అప్పడం అంటూ నన్ను నవ్వుల పాలు చేస్తున్నావు. ఇంతవరకు నేను కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టల్ని నువ్వు సర్వనాశనం చేస్తున్నావు. చూడండి రుద్రగారు, మీ పేరు ప్రతిష్టల స్థాయి వేరు, నా రాజేశ్వరి విలాస్కున్న స్థాయి వేరు. మీ పేరుకి ప్రతిష్టకి రాజేశ్వరి విలాస్ ఎప్పుడు భంగం కలిగించదు. ఇప్పుడు కలిగిస్తోంది. అది నీకు అర్థం కావట్లేదా? వెంటనే ఈ సెటప్ అంతా తీసిపడాయి. నన్ను క్షమించండి రుద్రగారు. నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు మీరు చెప్పే మాటకి నేను తల వంచను. అంటే నన్ను, నా మాటని నువ్వు గౌరవించను అంటున్నావు. నాకు యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్కి ఉన్న పేరు ఏమైపోయినా పర్వాలేదు అంటున్నావు, అంతే కదా? రాజేశ్వరి విలాస్ని యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్తో పోల్చొద్దు అంటున్నాను. మా అమ్మ ఆశయం కోసం నేను చేసే పనికి మిమ్మల్ని అడ్డు రావద్దు అంటున్నాను. చాలా తప్పు చేస్తున్నావు ఈశ్వరి. నా మాటని కాదండమే కాదు, నా పేరుని చెడగొడుతున్నావు. నేను ఈ విషయాన్ని అంత సులువుగా తీసుకోను. మామ్, నువ్విక్కడ తీరిగ్గా ఈ పుస్తకాలు చదువుతూ కూర్చో. అక్కడ ఈశ్వరి చరిత్రను తిరగరాసే పుస్తకాలు రచిస్తోంది. ఏం మాట్లాడుతున్నావురా? రాజేశ్వరి విలాస్ మూతపడిపోయింది, ఈశ్వరి నోటికి కూడా మూతపడిపోతుందని ఏవేవో చెప్పావు. ఈశ్వరి మాత్రం తాళాలు పడింది హోటల్కే గాని నా చేతి వంట కాదన్నట్టు బయట టెంట్ వేసి మరీ వంటలు వండేస్తుంది. టెంట్ వేసి మరీ వంటలు చేస్తుందా? ఎస్ మామ్. రుద్ర మాటను కూడా లెక్క చేయకుండా తనేంటో నిరూపించుకుంటుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఈశ్వరి తల వంచేలా లేదు మామ్. నువ్వు చెప్పింది నిజమై ఉండొచ్చురా, కానీ ఎంత గట్టి ఇనుమైనా ఏదో ఒక స్థాయిలో వేడికి కరగాల్సిందే, మనకి అనువుగా మారాల్సిందే. ఆ ఈశ్వరి కూడా అంతే. ఎంత మొండిగా నిలబడ్డా మన ముందు తగ్గే పరిస్థితికి రావాల్సిందే. అదెలా అవుతుంది మామ్? అవుతుందిరా. ఇప్పటికే రుద్ర ఈశ్వరి మధ్య చిచ్చు రగులుతుంది. అది కాస్త మా అక్క కంటిస్తే ఈ ఇల్లే అగ్నిగుండం అవుతుంది. అవును, పెద్దమ్మ నీ మాటలు నమ్ముతుందా? నమ్మి తీరుతుంది. ఇప్పుడు నేను కొత్తగా మీ పెద్దమ్మ నమ్మించడానికి ఏవి సృష్టించాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది ఉన్నట్టుగా గన్ పెట్టి పేల్చినట్టు ప్రెజెంటేషన్ ఇస్తా, పర్మనెంట్ గా విడగొట్టేస్తా. నువ్వు చెప్పేది బానే ఉంది మామ్, కానీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అవుతుందిరా, ఖచ్చితంగా అవుతుంది. నన్ను అవమానించిన ఈశ్వరిని వదలను, మీ నాన్నని జైలుకి పంపించిన రుద్రని వదలను. చూస్తూ ఉండు. నన్ను క్షమించండి రుద్రగారు. నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు మీరు చెప్పే మాటకి నేను తల వంచను. రుద్ర, నిన్నే. ఏమైంది నాన్న? ఎందుకలా ఉన్నావు? నీ కోడలు రుద్ర నీలకంఠ అనే పేరుని రోడ్డుకి ఇచ్చింది. యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ పరువుని
పాతాళానికి తొక్కేసింది. ఏం మాట్లాడుతున్నావు నాన్నా? అసలేమైంది? ఈశ్వరి మీద ఎందుకంత కోపంగా ఉన్నావు? కోపం ఒక్కటే కాదు, కోపం, ద్వేషం, చిరాకు, అసహ్యం అన్నీ ఒక్కటేసారి గుండెల్లో నుంచి తన్నుకొస్తున్నాయి. తను చేసిన పని గుర్తుకొస్తూ ఉంటే క్షణానికొకసారి శూలంతో పెట్టి గుండెల్లో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. తప్పు రుద్ర. ఈశ్వరి మీద కోపం, ద్వేషం లాంటివేవీ పెంచుకోకు. నువ్వు తనకి తాళి కట్టిన భర్తవి. తనతో నీకున్న ప్రాబ్లం ఏంటో తనకర్థమయ్యేటట్లు చెప్పు. ఈ మాత్రం అర్థం చేసుకునే జ్ఞానం తనకుండుంటే ఎప్పుడో బాగుపడేదమ్మా. ఇక్కడి దాకా ఎందుకు తెచ్చేది? అసలేమైంది నాన్నా? అమ్మా ఈశ్వరి, రుద్ర ఎందుకంత కోపంగా ఉన్నాడు? ఏం చేసిందో తనేం చెప్తుందమ్మా? నన్నడుగు, నేను చెప్తాను. ది గ్రేట్ యశోదా గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ యశోదాదేవి గారి కోడలు నటి రోడ్డు మీద టెంట్లు వేసుకుని వంటలు వండుకుంటుంది. యూత్ ఐకాన్లా అందరికీ ఆదర్శంగా ఉన్న రుద్ర నీలకంఠ భార్య పూటకూళ్ళ అమ్మలా అందరికీ ప్లేట్లలో ఇడ్లీలు వడ్డిస్తోంది. చెప్పడానికే నాకింత అసహ్యంగా ఉంది. ఇంకా డైరెక్ట్ గా చూస్తే ఎంత దారుణంగా ఉంటుందో నువ్వే ఆలోచించమ్మా. అంత అసహ్యించుకునే పని నేనేం చేయలేదు రుద్రగారు. 10 మంది కడుపు నింపడం తప్పుడు పని కాదు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం నేరం ఎప్పటికీ అవ్వదు. నేను చేసిన పనిని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ మరి ఇంతలా నొచ్చుకునే అవసరం లేదు. తను చేసిన పని వల్ల అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా అమ్మా? రుద్ర నీలకంఠే తన భార్యని రాజేశ్వరి విలాస్లోంచి గెంటేశాడు అనుకుంటున్నారు. భార్య మంచి పేరును చూసి తట్టుకోలేకపోతున్నాడు అంటున్నారు. భార్యని తొక్కేయడానికి తహతహలాడుతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఈవిడి గారు చేసిన పనికి ప్రపంచానికి నోరిచ్చింది. రుద్ర నీలకంఠని అనడానికి నాలుకనిచ్చింది. అందుకే అడ్డు అదుపు లేకుండా నా గురించి లేనిపోని కూతలన్నీ కూస్తుంది. ఇదంతా ఎవరి వల్ల? కేవలం ఈశ్వరి వల్ల. ఈశ్వరి నడిపిన ఆ రాజేశ్వరి విలాస్ వల్ల. చూడండి రుద్రగారు, మీకు నచ్చనంత మాత్రాన నేను చేసేది చెడ్డ పని అయిపోదు. మీరు ఇష్టపడనంత మాత్రాన నేను పడే కష్టానికి అర్థం లేకుండా పోదు. చాలే ఆపు ఈశ్వరి. ఈ ఇంటి కోడలిగా ఆ కాకా హోటల్ నడపడమే అవమానంగా రుద్ర భావిస్తూ ఉంటే నువ్వు దాన్ని దాటి రోడ్డు మీదకొచ్చావు. ఈ ఇంటి పరువేం కావాలి? మీరంతా ఆ పనిని అంత తక్కువ చేసి ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఏం చేసినా మన కుటుంబ స్థాయిని, స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. ఈశ్వరి, నువ్వు చేసిన పని నాకు కూడా నచ్చలేదు. నువ్వు రుద్ర పరువుని ఆకాశానికి ఎత్తేలా నడుచుకోవాలి, కానీ ఆ పరువుని ప్రశ్నార్థకంగా మార్చేలా కాదు. ఒక మంచి పనిని ఎందుకు అందరూ ఇంతలా నిందిస్తున్నారు? ఏంటక్క, ఏం మాట్లాడవేంటి? అమ్మా ఈశ్వరి, నాకు దేని గురించి మాట్లాడాలో అర్థం కావడం లేదు. ఎవరి వైపు నిలబడాలో కూడా నాకు తెలియట్లేదు. నీ ఆశయంలోనూ అర్థం ఉంది, అలాగే రుద్ర ఆవేశంలోనూ అర్థం ఉంది. కానీ ఆ విషయాన్ని పట్టుకుని మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారో
నాకు అర్థం కావట్లేదు. దయచేసి నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఈ ఒక్క విషయంలో ఆయనని చూసి చూడనట్టు ఉండమనండి. ఆయన భార్యగా, ఈ ఇంటి కోడలిగా నేను మీకు నచ్చినట్టు నడుచుకుంటాను. నోర్మోయ్! రుద్ర, భార్య భర్త వీధిలో నా పరువు తీసేసి ఇంట్లో నన్ను ఎలా సంతోషంగా ఉంచగలవు? అది కాదు రుద్ర గారు. ఇంకేం చెప్పకు. నీ హోటల్ని అడ్డం పెట్టుకొని నా హోటల్పై గెలిచానని సంబరపడిపోతున్నట్టున్నావు. రేపటి నుంచి నా హోటల్ రంగు రూపురేఖలన్నీ మార్చేస్తాను. నీకన్నా ఎక్కువ జనాలు నా వైపు ఆకర్షించుకునేలా చేస్తాను. అసలు నీ హోటల్ వైపు కన్నెత్తి కూడా ఎవరు చూడకుండా చేస్తాను. చూస్తూ ఉండు. నన్ను క్షమించండి రుద్ర గారు. నేను చేసే పనిలో తప్పు లేనప్పుడు మీరు చెప్పే మాటకి నేను తల వంచను. ఈ ఒక్క విషయంలో ఆయనని చూసి చూడనట్టు ఉండమనండి. రుద్ర నీలకంఠ పెట్టిన ఏ హోటల్ ఫెయిల్ కాలేదు. ఎప్పుడూ ఆ పేరుకి భంగం కలగలేదు. మొట్టమొదటిసారిగా ఈశ్వరి వల్ల కలుగుతుంది. ఆ రాజేశ్వరి విలాస్ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏదో ఒకటి చేయాలి. ఎందుకు రమేష్ అంత ఆలోచిస్తున్నావు? లిఫ్ట్ చేయి. ఫోన్ చేసేది రుద్ర సార్. లిఫ్ట్ చేశాక ఏమంటారో, ఏం తిడతారో అని భయంగా ఉంది. భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే రేపు వచ్చి నీ పుచ్చ పగలగొడతారు. లిఫ్ట్ చేయి. అలాగే సురేష్. హలో. ఫోన్ స్పీకర్లో పెట్టి అందరికీ వినిపించు. అలాగే సార్. స్పీకర్ ఆన్ చేశాను సార్. చెప్పండి. చూడండి, మిమ్మల్ని తీసుకొచ్చి నా హోటల్లో పెట్టుకుంది మీకు వచ్చిన వంటలు వండేసి వెళ్ళిపోతారని కాదు. వండే ప్రతి వంట వచ్చే కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. పక్కనున్న హోటల్తో మన పేరు పోల్చి తగ్గించారంటే మన స్థాయి కిందికి దిగజారుతున్నట్టు. నా హోటల్కి అలాంటి గత్యంతరం పడితే నేను ఒప్పుకోను. సార్, మేము మా సాయశక్తిగా కష్టపడుతున్నాం. మాకు వచ్చిందల్లా ఎంతో శ్రద్ధతో చేస్తున్నాం సార్. కానీ పక్కనే ఈశ్వరి మేడం గారి హోటల్ ఉండడం వల్ల మనకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది సార్. ఆమె హోటల్ కానీ లేకుంటే ఈ ఏరియాలో మనమే నెంబర్ 1గా ఉండేవాళ్ళం సార్. హే ఫుల్! పక్కనున్న వాడి గొప్పతనాన్ని పొగడొచ్చు, కానీ వాడి గొప్పతనం వల్లే మనం చెప్పబడ్డామంటే జీవితంలో ఓటమిని అంగీకరించినట్టే. మీరు చెప్పింది నిజమే సార్. కానీ ఆమె చెయ్యి బాగా ఆరితేరిందో లేక ఈ ఏరియా జనాలు ఆమె వంటకు అలవాటు పడ్డారో తెలియదు, కానీ మేము ఎంత గొప్పగా చేసినా ఈశ్వర్ గారితో పోటీ పడలేకపోతున్నాం సార్. షడప్! చూడండి, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఇక నుంచి మీరు చేసే ప్రతి వంట నుంచి వచ్చే గుమగుమలు ఆ ఈశ్వరి హోటల్ వరకు వెళ్ళాలి. రాజేశ్వరి విలాస్లో వంటకాల కన్నా మిరపకాయ హోటల్లో వంటకాలు గ్రేట్ అని అందరూ మాట్లాడుకోవాలి. లేదంటే మీ ఉద్యోగాలుండవు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడేం చేయాలరా? ఒక ఐడియా ఉంది. ఏంటది?